బీఆర్ఎస్ కాంగ్రెస్ లు నాణానికి బొమ్మ బొరుసులాగా అని విమర్శించారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మోడీలు బోడీలు అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. బీజేపీకి దైవానుగ్రహం ఉందన్నారు. తాము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామన్నారు కమలం నేతలు. బీజేపీకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం ఉందన్నారు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. 10 ఏళ్లలో దేశాన్ని మోదీ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మోదీని చూసి ప్రజలు ఓటేయాలన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీని విమర్శిస్తున్న రేవంత్ కు ప్రజలు ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ నామినేషన్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్. आपके सामने मोदी जी का गारंटी है, गारंटी का गारंटी भी है कि ये गारंटी जो है आपका जीवन बदलेगा। और आपका जीवन तब बदलेगा जब आपका दिल्ली में अच्छा एमपी होगा, ईमानदार एमपी होगा, ऐसा एमपी होगा जिसका पब्लिक में सेवा करने का ट्रैक रिकॉर्ड हो। ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని మోదీని విమర్శించేటువంటి ఏమాత్రం కూడా అవకాశం లేకపోతే మీరు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మోదీ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎగిరిగిరి పడతా ఉన్నాడు. ఇవాళ అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గౌలిగూడ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో దివ్యమైన రాముణ్ణి ప్రతిష్ఠించుకున్నామన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా తనపై కేసులు పెట్టారన్నారు రాజాసింగ్. తనకు కేసులు కొత్తేమీ కాదని దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తానన్నారు. శ్రీరాముడికి మొదటి భక్తుడు హనుమంతుడు కాబట్టి ఆ హనుమంతుడి జయంతి ఈరోజు ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్లాన్ ఉండే ఫలానా పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కేసులు బుక్ కావాలని. ఇప్పుడు సుల్తాన్ బజార్లో ఒక కేసు చేసినారు, అదేవిధంగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు చేసినారు. కేసులు మాకు కొత్త కాదు, కానీ దురదృష్టం ఏంటంటే కావాలని ఏదో పోలీసులు కుట్ర చేసినారు కదా, అది చూస్తే బాధ కలుగుతుంది మాకు. 10 ఏళ్ల పాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఏపీకి దోచిపెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీటి వాటాపై మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు బండి సంజయ్. గోదావరి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయన్నారు. మొన్న కాళేశ్వరం, ఇవాళ పెద్దపల్లి ఓడేడు బ్రిడ్జ్ ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ బస్ యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా జనం బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు సంజయ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్. నీలకంఠేశ్వర ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర ఓఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ శోభాయాత్రలో డాన్స్ చేసి సందడి చేశారు అరవింద్. హిందూ రాష్ట్ర స్థాపనకై ప్రతి ఒక్కరు నిలబడాలని, రాముల వారు మళ్లీ పునఃప్రతిష్టాపన జరగడం అంటే రామరాజ్య పునఃప్రతిష్టాపన జరగడమే. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మోడీలు బోడీలు అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు నాణానికి బొమ్మ బొరుసులుగా అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో బుక్ ను సీఎం రేవంత్ రెడ్డికి రిజిస్టర్ పోస్టు చేశారు రఘునందన్ రావు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వస్తారా? మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా? నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద, వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. శంషాబాద్ లో హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. శోభాయాత్రలో చిన్నారులతో కలిసి కోలాటమాడారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఒక దిక్కు ఎంతో మంది భక్తి వెళ్తుంటే ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉన్నారు. మనమందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి. ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ జయంతి తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాషాయ లీడర్లు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.